ఇక కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్దాం. మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోతుల బెడద స్థానిక ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది కరీంనగర్లో. ఇక వరంగల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. కోతలు కొయ్యటం కాదు, కోతుల సమస్య తీర్చండి మహాప్రభు అంటూ గ్రామీణ ఓటర్స్ అంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు వరంగల్లో కూడా కనిపిస్తున్నాయి. కోతుల సమస్య పరిష్కరించిన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని తేల్చి చెప్తున్నారు వరంగల్ జిల్లా గ్రామాల ప్రజలు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేస్తున్న పల్లెల్లో విచిత్ర సమస్యలు వెంటాడుతున్నాయి. వానరసేనల ఆకలి దాడుల నుండి తమను రక్షించిన వారే తమ ఊరికి మొనగాడు, ఊరికి సర్పంచ్ అంటున్నారు ఇక్కడి పల్లె ప్రజలు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కోతుల బెడదలను విముక్తి కోసం గ్రామాల్లో ఎలాంటి తీర్మానాలు చేస్తున్నారో ఇప్పుడు సార్ చూద్దాం. పంచాయతీ ఎన్నికల్లో గెలిచి ప్రజా ప్రతినిధి కావాలి అని కలలు కంటున్న ఆశాబహులకు ఊహించని గండం ఎదురవుతోంది. గ్రామస్తులకు నరకం చూపెడుతున్న కోతుల బెడద తీరిస్తే మీ ఎన్నిక ఏకగ్రీవమే అంటూ ఊరిస్తున్నారు వరంగల్ జిల్లాలోని ఇల్లంద గ్రామస్తులు. ఇందుకోసం ఏకవాక్య తీర్మానాన్ని చేస్తున్నారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయంటే ఆశావహ అభ్యర్థుల్లో జోష్ కనిపిస్తోంది. గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటోంది. ఇల్లంత గ్రామంలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. 5,400 ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో కోతుల సంఖ్య 20,000కు పైగా ఉంది. కోతులతో నిత్యం నరకం అనుభవిస్తున్నామంటూ తమను కోతుల బెడద నుంచి విముక్తి చేసిన నేతనే మేము సర్పంచ్గా ఎన్నుకుంటామంటున్నారు. అంతేకాక ఎంపీటీసీగా గెలుపొందాలన్నా కోతుల సమస్యను దూరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యను తీర్చిన వ్యక్తే తమ నాయకుడు అంటూ గ్రామస్తులు ముక్తకంఠంతో తీర్మానించారు. వేల సంఖ్యకు చేరుకున్న కోతులతో తమకు కంటి నిండా నిద్ర కరువైందని వాపోతున్నారు గ్రామస్తులు. ఇళ్లలోకి చొరబడి పదార్థాలను ఎత్తుకెళ్లిపోవడమే కాక వస్తువులను చిందర వందర చేస్తున్నాయంటున్నారు. పంట పొలాలను ధ్వంసం చేసి మాకు నష్టం కలిగిస్తున్నాయంటున్నారు రైతులు. భారీ సంఖ్యలో గుమికూడిన వానరాలు భీకరంగా పొట్లాడుతుంటే ప్రజలు ప్రాణాలు ఉగ్గబట్టుకుని జీవిస్తున్నారు. కోతుల నుంచి రక్షణ కోసం కర్రలు, గులేర్తో ఆత్మరక్షణ చేసుకుంటున్నారు. ప్రతి ఇంటికి ఒక గులేరు సమకూర్చుకున్నారు. ఎందుకు ఈ విధంగా అంత బెడద ఏమొచ్చింది? సో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ ఊరు ఎందుకు హాట్ టాపిక్గా మారుతుంది? అసలు ఈ విధంగా గులేరుతో కోతుల బెడద నుండి ఏమేమి విధంగా విముక్తి పొందుతున్నారు? ఇక్కడ రైతులు కూడా ఉన్నారు, రైతులు గ్రామస్తులతో తెలుసుకుందాం. చెప్పండి పెద్ద మనిషి, అసలు ఎందుకు మీకు ఈ గులేరు, మీకు కోతుల బెడద నుంచి ఎటువంటి సమస్య ఉంది? కోతుల బెడద అనేది ఇంత అంతే అని చెప్పుకునే కాదు, వ్యవసాయం చేయలేకపోతున్నాం. కనీసం ఇళ్ళల్లో కూరగాయలు పండించుకునే విధానం ఇది. ఆఖరి చిన్నపిల్లల్ని ఇడిచిపెట్టి తొట్టెల బండేసి కూడా దూరం పోయే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇంటికాడ ఆ పిల్లలను రక్షించుకోవడానికి ఎవరో ఒకరు మేము రక్షకులాగా ఇలాంటి పట్టుకొని ఆయుధాన్ని పట్టుకొని చేయలేకపోతే మా పిల్లలు కూడా వాళ్లకు ఏ విషయం అనేది నాలాంటి పెద్దవానికే ఓసారి రక్షణ లేదు, మా పిల్లలకి ఏం రక్షణ ఉన్నది? చెప్పండి, ఎందుకు మరి మీకు గులేరు మెయింటైన్ చేస్తున్నారు? ఈసారి నిలబడే వారిని ఏం కోరుతారు మీరు? సార్, ఇప్పుడు ఈ గులేరు లేకపోతే మేము బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా పిల్లలు దుకాణంలో పోయి ఒక సంబంధం ఇవ్వాలంటే కూడా సంచులు గుంజుకొని ఆగమాగం చేస్తాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వేళ ఈ తరుణంలో మాకు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎవరైనా మాకు ఒకటే సమస్య, మాకు వేరే సమస్య ఏం లేదు. గ్రామంలో కోతులను నివారించాలి. వాళ్ళు ఏ విధంగానైనా కూడా వాళ్ళు కోతులను నివారించి మాకు రక్షణ కల్పిస్తే వారిని మేము నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం. వాళ్ళని మేము ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. ఎవరినైనా కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి. ఇట్లా కొట్టడం వల్ల ఇక కోతులు వెళ్ళిపోతాయి అన్నట్టు. కొంచెం రక్షణ అని కాదు కానీ కొంచెం సపోర్ట్ మన మీద కోతులు కరవకుండా ఇక కొంచెం పంటలకు కూడా రక్షణ ఇది. అయినా పోతలే, కొన్ని వేల కోతులు ఉన్నాయి సార్. అవి మాకు బాగా ఇబ్బంది చేస్తున్నాయి. పత్తి అసలు 7 ఎకరాలు ఎత్తే అలా 4 ఎకరాల దాకా మొత్తం 2 సార్లు తిన్నాయి మొత్తం. ఇట్లా కోతులతో బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఈ కోతులను మా ఊళ్ళకి వెళ్ళి మా పొలాలు మా శలకలకి వెళ్ళి ఇట్లా కోతులను ధర్మిస్తే ఎవరైతే కోతులను బట్టి తీసుకుపోతారో వాళ్ళనే ఎన్నుకుంటాం సార్. సర్పంచ్ ఏ పార్టీ అయినా సరే మాకు కోతులు లేకుండా చేస్తే వాళ్ళని ఎన్నుకుంటాం మంచిగా. కోతుల బెడద నుంచి తమను రక్షించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రతిసారి ఎన్నికల సమయంలో ఈ సమస్యను నేతల దృష్టికి తెచ్చినా వారు తీర్చడం లేదంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటు వేయాలంటే ముందుగా కోతులను వెళ్లగొట్టండి అంటూ ఇల్లంద గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ విధంగా కోతుల బెడద నుండి తమకు విముక్తి కల్పించాలని కోరుతూ ఏకవాక్య తీర్మానాలు చేసుకుంటున్నారు. కోతుల బెడద నుండి తమకు విముక్తి కల్పించిన వాడే ఊరికి మునగాడు, అదేవిధంగా ఊరికి సర్పంచ్గా ఎన్నుకుంటాం, ఏకవాక్య తీర్మానాలు చేస్తున్నారు. అసలు ఈ కోతుల బెడద నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఎట్లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? కోతులు డోర్ ఓపెన్ చేయడం కూడా కష్టమే, దూరిపోతా ఉంటాయి.
నిత్యం రోజు చేసే పనులకైతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరేంటి సమస్య? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కదా, మీ డిమాండ్ ఏంటి? ఎట్లాంటి వాళ్ళు మీ సర్పంచ్ కావాలని కోరుకుంటారు? ఎంపీటీసీ ఎట్లా ఉండాలి? లేదండి, మాకు ఈ గ్రామంలో ఏ సౌకర్యం కల్పించినా కల్పించకున్నా కూడా కోతుల బెడద లేకుండా చేసిన వ్యక్తినే సర్పంచ్గా ఎన్నుకుంటాం. చిన్నతనం నుండి మాకు షాపు ఉన్నది, కిరాణా అండ్ జనరల్ స్టోరు. ఇప్పుడు ఈ 1 ఇయర్ నుండి మొత్తం షాప్ మూసేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. నాకు ఏమైందంటే తలుపు తీసిందంటే కోతి వచ్చుడు ఎగబడి ప్యాకెట్ అనుకొని పోవడం. ఇంకా కంప్లీట్ బిజినెస్ మూసేసుకున్నాను నేను. కోతుల బెడద వినడానికి చిన్న సమస్యే, కానీ మనుషుల సంఖ్యను మించిపోతున్న కోతులను అడవికి పంపడం అంత సులువైంది కాదు. ఈ సమస్య ఇల్లంత గ్రామానికే పరిమితం కాలేదు. జిల్లాలో చాలా గ్రామాలు కోతుల బెడదను ఎదుర్కొంటున్నాయి. ఓటుకు నోటు వద్దు, కొత్త రోడ్లు మాకొద్దు, కేవలం ఊళ్ళో నుంచి ఈ కోతులను వెళ్ళగొట్టండి చాలు అంటూ సర్పంచ్ ఎంపీటీసీలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామంటూ గ్రామస్తులు హామీ ఇస్తున్నారు. సో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కోతుల బెడద నుండి తమకు విముక్తి కల్పించిన వారే ఊరికి సర్పంచ్గా ఎన్నుకుంటాం, వారిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటామని చెప్పి ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లంద గ్రామంలో అంటే పొరుగు గ్రామాలకు సంబంధించినటువంటి వేలాది కోతులు కూడా ఈ ఊరి పైన పడి ఆకలి దాడులు చేస్తున్న ఈ నేపథ్యంలోనే ఇక్కడి ప్రజలు కోతుల బెడద నుండి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సగటున రోజుకు కనీసం 10 మంది కోతుల దాడిలో గాయాల పాలయ్యే వారంతా ఆసుపత్రుల పాలవుతున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే సహజంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఊరుకు రోడ్లు కావాలని, డ్రైనేజ్ కావాలని, లేకపోతే ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని అంటే మద్యం లేదంటే మాంసాహారాలు ఏర్లై పారుతుంటాయి, కొత్త ప్లానింగ్స్తో వస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ఇక్కడి ప్రజలు కేవలం ఒకే సమస్య, ఏకవాక తీర్మానం, కోతుల సమస్య నుంచి విముక్తి కల్పించిన వాడే ఊరికి మునగాడు, ఊరికి సర్పంచ్గా ఎన్నుకుంటామని చెప్పి ఏకవాక్య తీర్మానాలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.